జుట్టు మొత్తం తెల్లగా ఉన్నా సరే, ఈ ఆకులతో ఇలా తయారు చేసి 3 సార్లు రాస్తే చాలండి. మన తెల్ల వెంట్రుకలన్నీ చక్కగా నల్లగా మారిపోతాయి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. సో, ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్, యూజ్ఫుల్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మనందరికీ ఉపయోగపడే అద్భుతమైన హెయిర్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మరి మీ ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎక్కువగా వైట్ హెయిర్ సమస్యతో బాధపడుతున్నారు కదండి. చదువుకునే పిల్లలే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, చాలామందికి కూడా ఇలా వైట్ హెయిర్ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉన్నారు కదా. ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఏజ్ ఇంకా తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి వైట్ హెయిర్ చిన్నతనంలోనే రావడం, వాళ్ళు బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు కదా. వైట్ హెయిర్తో బయటకు వెళ్ళాలన్నా మనం బయట కొన్ని ప్రొడక్ట్స్, కలర్లు అవి యూజ్ చేయకుండా ఇంట్లో న్యాచురల్గా ఇలా ట్రై చేసి చూడండి. అద్భుతంగా వర్క్ అవుతుంది అనమాట. సో అందరి ఇళ్ళల్లో అలోవేరా అయితే ఉంటూనే ఉంటుంది కదండి. అలోవేరా తీసుకొని ఈ విధంగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఒక గుప్పుడు జామాకులను కూడా తీసుకోవాలండి. జామాకులు, అలోవేరా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఈ బౌల్లో వేసుకున్న తర్వాత ఒక గుప్పుడు జామాకులను కూడా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి అందులో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఆ గిన్నెలో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఇలా మన హెయిర్కి అప్లై చేయాలండి. పాయలుగా తీసుకుంటూ జుట్టు కుదుల నుంచి మొత్తం కూడా చివరి వరకు కూడా బాగా అప్లై చేయాలి. అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత బియ్యం కడిగిన వాటర్లో కొద్దిగా షాంపూ వేసేసి, ఫస్ట్ బియ్యం కడిగిన వాటర్ కాకుండా సెకండ్ బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ వేసేసి హెడ్ బాత్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. బియ్యం కడిగిన వాటర్లో కూడా మంచి పోషక విలువలు అయితే ఉంటాయండి. సో ఈ విధంగా ఈ వాటర్ని బాగా హెయిర్కి అప్లై చేసేసి ఒక 1 అవర్ అలా ఉంచి బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూతో హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ట్రై చేయండి. సో చూసారు కదా, ఇలా కలరు మారేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని జుట్టుకు మొత్తానికి పట్టించేసి ఒక 1 అవర్ అలా ఉంచేసి 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తూ ఉండాలి. ఇలా 1 మంత్కి 3 టైమ్స్ ఇలా చేస్తూ ఉంటే మనకి చక్కగా వైట్ హెయిర్ సమస్య అనేది రాదండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లో న్యాచురల్గా ఒక్కసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు, అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.